హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. చూసావా అన్న, అమ్మి ఎలా మాట్లాడిందో. తప్పు చేయనప్పుడు నింద ఎందుకు పడాలి? అయినా నా భర్తను అనే అధికారం లేదు. నా భర్తకు నింద పడితే నాకు కూడా నింద పడ్డట్టే. ఎప్పుడైనా సరే ముందు వెనక ఆలోచించి మాట్లాడాలని చిన్న పిల్లైనా మనకు ఎంత బుద్ధి చెప్పిందన్నా. అవునన్న పూర్ణ, నువ్వు చెప్పేది నిజమే. చిన్నదైనా నాకు బుద్ధి చెప్పింది. ఇన్ని రోజులు వాడే ఇంటి దొంగ అనుకున్నాను, ఒక హంతకుడు అనుకున్నాను, తాగుబోతోడు తిరుగుబోతోడు అనుకున్నాను. చివరికి విజయ నాకు కళ్ళు తెరిపించింది. అసలైన హంతకుణ్ణి తీసుకొచ్చిందే కాకుండా చిరు ఏ తప్పు చేయలేదని నాకు నిలదీసింది. నాకు గర్వంగా ఉందన్న పూర్ణ అని అనేసరికి దుర్గ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, ఇన్ని రోజులు మామయ్య గారికేమో ఆ చిరు మీద కోపం ఉండేది, ఇప్పుడేమో ఈ విజయ లేనిపోని మాటలు చెప్పించి ఇక చిరు మీద కోపాన్ని తగ్గించింది. ఇప్పుడు నా ప్రతీకారాన్ని తీర్చుకోవడం ఎలాగా అనుకుంటూ దుర్గ టెన్షన్ పడుతుంటే ఇంతలో అర్జున్ వచ్చి, ఏమైంది దుర్గా, ఏం ఆలోచిస్తున్నావు? చూసావు కదా, మా తమ్ముడు ఏ తప్పు చేయలేదని మా నాన్నగారు అనేశారు. చాలా సంతోషంగా ఉంది దుర్గా. ఆ అవునండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు తాగుతూ తిరుగుతూ ఉండేవాడు, ఇప్పుడు మంచి ప్రవర్తన అయ్యాడు. ఎందుకంటే మీ చెల్లెలు నా తమ్ముడిని పెళ్లి చేసుకుంది కాబట్టి నా తమ్ముడు కొద్ది కొద్దిగా మారాడు. చాలా సంతోషంగా ఉంది దుర్గా అని అంటుంటే దుర్గ మనసులో, మీరు సంతోషంగా ఉండాలి, కానీ మీ తమ్ముడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. వాడు నా అన్నను చంపాడు, ప్రతీకారం తీర్చుకుంటాను. చివరికి నా చెల్లెలు అడ్డుగా ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. విజయ, నిన్ను కూడా వదిలిపెట్టను. నువ్వు నీ భర్తకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా, మా నన్నను చంపిన హంతకుడని మర్చిపోయావు. నేను చేయాల్సిన ఒకే ఒక మార్గం ఆ విజయను ఈ చిరును విడగొట్టాలి. అప్పుడే వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను మనసులో అనుకుంటుంది. ఇటు ఏమో అన్నపూర్ణ సంతోషంతో ఇప్పుడు ఎలాగైనా సరే నా బిడ్డను కలవాలి, నా బిడ్డతో మాట్లాడాలి అనుకుంటూ అన్నపూర్ణ బాధపడుతూ ఇక విజయ దగ్గరికి వచ్చి, అమ్మ విజయ, వీళ్ళ నా చిరుకు సహాయం చేస్తావని అనుకోలేదు. నా చిరు ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో అమ్మా, నువ్వు రావడం ఏంటి? మామయ్య గారు చూస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అయ్యో, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు విజయ? ఇన్ని రోజులు నేను తోడు లేకపోతే వాడు ఎలా బ్రతుకుతాడా అని టెన్షన్ పడ్డాను. అయినా వాడికి ఎవరున్నారు, వాడు ఎట్లా బతుకుతాడా అని ఇన్ని రోజులు టెన్షన్ పడ్డాను. కానీ నిన్ను చూశాక ఇక నేను లేకపోయినా నా అబ్బుడిని నువ్వు బాగా చూసుకుంటావనే నమ్మకం నాకు కలిగిందమ్మా. అందుకే నీ దగ్గరికి వచ్చాను. అయ్యో అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా చిరున్న భర్త, చూసుకునే బాధ్యత కూడా నాదే కదా. చిరును ఏదైనా మాట అంటే నాకు కూడా తగులుతుంది కదా. చూడమ్మ విజయ, ఒకే ఒక కోరిక కోరుతున్నాను. ఎప్పటికీ నువ్వు వాడితోనే ఉంటానని, వాడికి దగ్గరుండి అన్నీ చూసుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పమ్మా. అయ్యో అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చిరంజీవి ఇప్పుడు నా భర్త. నా భర్తని ఏదైనా అంటే నన్ను కూడా అన్నట్టే కదా. మరి నేనెందుకు భరిస్తాను? తప్పు చేయనప్పుడు శిక్ష పడాల్సిన అవసరం లేదు, తప్పు చేసినప్పుడు తలదించుకోవాలి, అదే కదా. మాకు మా అన్నయ్య ఒకే విషయం చెప్తూ ఉండేవాడు, మనం నీతిగా నిజాయితీగా ఉండాలి, పరుల సొమ్ము ఆశించకూడదని చెప్పేవాడు. మేం కూడా అలాగే ఉంటాము. అవునమ్మ విజయ, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇక నాకు నమ్మకం వచ్చింది, నా అబ్బుడిని నువ్వు బాగా చూసుకుంటావని. ఇక నేను వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త, వెళ్ళి పడుకో. అలాగే అమ్మా, నువ్వు త్వరగా వెళ్ళు, మామయ్య గారు చూస్తే ఇబ్బంది కలుగుతుంది. సరేనమ్మా, అట్టాగే వెళ్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళగానే ఇక దుర్గ కోపంతో, వామ్మో, కొంప ముంచేలాగుంది. ఈ పిన్నిగారేమో నా చెల్లికి లేనిపోని మాటలు చెప్పేదే కాకుండా ఆ హంతకుణ్ణి చూసుకునే బాధ్యత నా చెల్లెకు అప్పగిస్తుందా? నేను కూడా ఏదో ఒకటి చేయాలి. ఇక మామయ్య గారికి కూడా చిరు మీద ఎంతో కొంత కాస్త ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమను తుంచివేయాలి, అప్పుడే కదా నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అని దుర్గా అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? కృష్ణంరాజు చిరుపై ప్రేమ పెంచుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.
మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.